అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా వెనుక ఉన్న ఈ ప్రజలు చూడండి. ఈ మహిళలు ఏ ఆదివాసీ ప్రాంతానికి సంబంధించిన వారో లేకపోతే ఏ మారుమూల గ్రామానికి సంబంధించిన వాళ్ళో కాదు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మహానగరం, భాగ్యనగరానికి సంబంధించిన వాస్తవ్యులు వీళ్ళందరూ కూడా కుకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ, అల్లాపూర్ డివిజన్, సఫ్దార్ నగర్ అనే కాలనీకి సంబంధించిన వారు. అయితే చాలా సంవత్సరాలుగా వీళ్ళకి ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ లేవు. అందులో భాగంగా రోడ్లు లేవు, తర్వాత డ్రైనేజ్ లేదు, మరియు కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదు. వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ రాలేదు. ఎంతోమంది నాయకులు వచ్చి ఇక్కడ హామీలు ఇస్తున్నారు కానీ ఏవి కూడా నెరవేర్చట్లేదు అని చెప్పేసి బస్తీ వాస్తవ్యులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఎంతమంది వాటర్ లేక చాలా దూరం నుంచి, ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి వెళ్తూ ఈ వాటర్ని తీసుకొస్తున్నారు. ఈ వాటర్ కోసం వేరే ఇళ్ళల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ వాటర్ వీళ్ళు అడగడం అనేది జరుగుతుంది. కనీసం వాటర్ క్యాన్కి ఒక రోజుకి 20 రూపీస్ టు 30 రూపీస్ అవుతాయి. అయితే వాటి రోజుకి ఈ ఎండాకాలంలో 4 నుంచి 5 క్యాన్స్ అవుతాయి. ఆ క్యాన్స్కి మేము అంత భరించలేము. మేమందరం కూడా ఇక్కడ నార్మల్గా కష్టపడి పైకి వస్తున్న వాళ్ళము, మేము అంత అఫోర్డ్ చేయలేము ఈ కేవలం వాటర్కి అని చెప్పేసి అంటున్నారు. రోడ్స్ అనేవి లేవు, డ్రైనేజీలు లేవు. డ్రైనేజ్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్ల ముందు డ్రైనేజీలు తవ్వించుకుంటున్నారు. మళ్ళీ అవి నిండిపోతున్నాయి. అవి నిండిపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టి ఆ డ్రైనేజీలు తోడుకుంటున్నారనమాట. దీనివల్ల ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. తర్వాత రోడ్స్ కూడా ప్రాపర్గా లేవు. వెహికల్స్ వెళ్తూ ఉంటే వెహికల్స్ కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంతేకాకుండా వర్షం వస్తే ఇళ్లలోకి మొత్తం బురద వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ బస్తీ వాస్తవ్యులు అడిగి తెలుసుకుందాం మనం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని. మీరు చెప్పండి, ఎంత దూరం నుంచి వాటర్ తీసుకొస్తున్నారు? ఇంచుమించు 1 కిలోమీటర్ అంత దూరం తీసుకుని వస్తున్నాం. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి ఇలానే అవుతుంది. వాటర్ అని ప్రాబ్లం అనే కాదు, ఇంకా డ్రైనేజ్ లేవు, రోడ్లు లేవు. ఇంకా ఒకటి కాదు, పిల్లలు బయటికి వచ్చి ఆడుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతున్నారు. బయటకు వచ్చారంటే ఇంట్లోకి వస్తాడికి ఎలా ఉంటుందో కూడా తెలియదు పిల్లల వాతావరణం. మా ఇక్కడ ఫస్ట్ సెకండ్ అయితే మరీ దారుణంగా ఉంది. మొత్తం డ్రైనేజ్ అది నిండిపోవడం, బయటికి లీక్ అవ్వడం. మళ్ళీ అందులో ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వాటర్ మెయిన్ ఏంటంటే పొద్దుల్లో కష్టపడి వస్తారు, సాయంత్రానికి వస్తాడికి నీళ్ళు లేకపోతే ఇంక ఇబ్బంది కదా. బయటికి వెళ్ళి తీసుకుని వద్దామంటే ఎవరు కూడా, ఇప్పుడు ప్రజెంట్ ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే ఎవరైనా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా ఇవ్వడం లేదు. వెళ్ళి ఇప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు అడుగుదామంటే మొహమాటం పడతాం. అది నీళ్ళకి ఎంత కక్కుర్తి అడుగుతున్నామంటే అది లేడీస్కి తెలుసు, జెంట్స్కి అంతగా వాళ్ళకి తెలియదు. వాళ్ళు బయట ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు, లేడీస్ మాత్రమే తెలుస్తుంది. బయటికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు ఇవ్వమంటుంటే, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అడుగుతుంటే వాళ్ళు ఇవ్వమంటే మళ్ళీ వేరే దగ్గరికి. ఇప్పుడు నాకైతే వెహికల్ ఉంది, మినిమం 2 కిలోమీటర్లు మసీదు ఉంది, అక్కడికి వెళ్ళి నేను తీసుకుని వస్తాను. అది అందరికీ అలా కాదు కదా, వాళ్ళు అంత దూరం నడుచుకొని వెళ్ళి రావాలంటే చాలా కష్టం కదా. అది అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళు వచ్చారంటే ఫోన్లు చేసి ఆడవాళ్ళని మగవాళ్ళని కొడేసుకొని తీసుకుని వెళ్తారు. రాలేదనేసి మళ్ళీ వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు. కానీ వెళ్ళి మా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది నా ప్రాబ్లం, మాది సొల్యూషన్ చూడండి, మీకే మేము ఓటేస్తామన్నా సరే క్లియర్గా చెప్తున్నా సరే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇన్నిసార్లు వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, కానీ క్లియర్గా ఎవరైతే మాకు ఈ వాటర్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రం పక్కా ఓటేస్తాం. పక్కా అది ఎవరే అవని, ఏ ఇదవని మాకు ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకి మాత్రం పక్కా మేము గెలిపిస్తాం. అది ఒకటే మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, కనీసం ఇక్కడ చెత్తకుండి కూడా లేదని విన్నాం మేము. రోడ్లో నీళ్ళకి వెళ్తే ముసలోళ్ళు ఎందంటే వెళ్ళి నిలబడి కాలు పీకినేసాక కుక్క గసిరినట్టు గసురుతాండ్రు. ఈ పొగలల్లో కష్టపడి పొద్దు రావాలా, నీళ్ళకి తిరగాలంటే మా వల్ల అవ్వట్లేదు. ఎక్కడ తొటాయించుకో, ఈ ఎండలు చూస్తే ఘోరంగా ఉన్నవి. ఎక్కడ తొటాయించిపోతాం, తిండి లేకపోతే ఉండగలం కానీ నీళ్ళు లేకపోతే ఉంటామా? ఎక్కడికి వెళ్ళినా కుక్కకి ఇతకిలించినట్టు గిదలకి వెళ్తేస్తున్నారు. ఎవరు ఏ తొరకలు ఇవ్వడం లేదు. నీళ్ళు ప్రాబ్లం గొప్పది. నాయకులు వస్తాండ్రు పోతాండ్రు. మాకు ఎవరు ఆమోదిస్తారు వాళ్ళకి మేము కంపల్సరీకి ఓటేస్తాము, కంపల్సరీకి గెలిపిస్తాము. మాకు ఈ ప్రాబ్లాలు చాలు చేయాలి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, పిల్లలు తిరగాలంత ఇబ్బంది. ఎంత ప్రాబ్లం ఉందంటే అంత ప్రాబ్లం ఉంది. మా ప్రాబ్లంలు అర్థం చేసుకోవాలి. కష్టపడినందుకు వెళ్ళకపోతే ఇంటికాడ జరగదు, కడుపు ఊరుకోదు కదా. కష్టపడి రావాలా, ఇల్లు తిరగాలంటే వాళ్ళు ఇవ్వట్లేదు. అది మా ప్రాబ్లం.
అసలు నాకు చేత కాదు. నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తే లేవంటున్నారు, కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు నాకు ఇస్తారు చెప్పండి? నీళ్ళు ఎవ్వరు ఇవ్వట్లేదు. రోజు 2 డబ్బాలు నీళ్ళు అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు డ్యూటీకి వెళ్తారా అండి? లేదండి, మా అబ్బాయి డ్యూటీ చేస్తాడు, నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో. పాప డెలివరీ అయింది ఇంట్లో. మొన్న రోడ్డు బాగాలేక అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా సరిగ్గా రాలేదు. సడన్గా ఇంట్లోనే డెలివరీ అయిపోయింది. ఏ వెహికల్ కూడా ఇక్కడ రావట్లేదు. ఏదంటే కచ్చా రోడ్డు ఉంది, ఎవరు రాలేదు. ఆటోలను బుక్ చేస్తే కూడా ఆటో కచ్చా రోడ్డు మేము రామంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది, రోడ్డు డ్రైనేజ్ది. ఈ కోరింది రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు. ఈ మూడిమ్ములే ప్రాబ్లం సాల్వ్ చేస్తే చాలు. ధనము డబ్బు అడగలేదు. మా మగపిల్లలు తిరుగుతాండ్రు, సరే వస్తామంటాండ్రు, ట్యాంకీలు పంపుతామంటాండ్రు. ఏ ట్యాంకీలు పంపడం లేదు, రావడం లేదు. మా ప్రాబ్లాలు సాల్వ్ చేయడం లేదు. వాళ్ళు పొగలలో కష్టపడి వాళ్ళకి ప్యానం తినేసి వాళ్ళు వెళ్తాండ్రు, డొక్కలు మంది తెల్లారి వస్తామంటాండ్రు, ప్రాబ్లాలు సాల్వ్ చేయడం లేదు. ఇదే ప్రాబ్లం అయ్యి ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నామండి. మేము మంచినీళ్ళ కోసం గల్లీ గల్లీ తిరుగుతున్నాము. కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి మేము మోసుకుంటూ కంటే చాలా కష్టపడుతున్నాము. కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకున్నా మంచిదని చూస్తున్నాం, కానీ ఎవరు హామీలు అయితే ఇస్తున్నారు, కానీ దగ్గరకు వచ్చి ఏది నిర్వహించట్లేదు. ఇప్పుడు ఇళ్లలో బోర్లు ఉన్నాయి కదండి, ఎండాకాలం బోర్లు మంచిగా వస్తున్నాయా మరి? బోర్లు కూడా ఎండిపోయినాయండి. బయటికి వాటర్ ట్యాంకర్లో వెళ్ళిపోవడం వల్ల మాకు బోర్లు ఎండిపోయినాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ ట్యాంకర్లు కూడా కొనుక్కుంటున్నా రావట్లేదు మాకు. రోజు ఇట్లా మీరు చెత్త మధ్యలోనే ఉంటున్నారు కదా, అంటే మీకు ఎప్పుడు ఇది అవుతుంది? అంటే మీకు మీరే క్లీన్ చేసుకుంటున్నారా, లేకపోతే బయట నుంచి చెత్త బళ్ళు రావడము ఇలా? అయితే ప్రెజెంట్ వస్తుందండి, చెత్త బండి మాత్రం వస్తుంది. మేము రావడం లేదని చెప్పడం లేదు, వస్తుంది, అది మాత్రం వస్తుంది. కానీ మిగతా ఇంకేం లేదు. వారంకి ఒకసారి 2 సార్లు. అది కూడా వాళ్ళ ప్రాబ్లం అండి, రోడ్డు బాగుండడం లేదు. రోడ్డు ప్రాబ్లం అవ్వల వాళ్ళు రాలేకపోతున్నారు, అంతేగాని చెత్తోడైతే వస్తున్నాడు. అయితే ఇప్పుడు కానీ చెత్తలు వచ్చినా సరే ఇక్కడ మొత్తం అంతా చెత్తనే కుప్పలు కుప్పలుగా మేము చూసాం, వాటినే తగలబెడుతున్నారు. వాటి వల్లే ఎన్వైరన్మెంట్ కూడా అందుబాటులో ఉన్న గల్లీలకు వెళ్తున్నారు. లేని పక్షాన్ని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఇష్టం వచ్చిన దగ్గర ప్లేస్లో వేసేస్తున్నారు. మెయిన్ రోడ్డు క్లియర్గా ఉంటే కదా వాళ్ళు కూడా రావడానికి అవుతుంది. మంచిగా ఎవరిది అక్కడ ఏ గల్లీలో వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ అయిన ఎవరికి గల్లీకి అయితే వెళ్ళిపోతే అది అక్కడ వేసేస్తున్నారు. అది చెత్త, అది ప్రాబ్లం. అదే ఇప్పుడు అలా పొగలు అవన్నీ పెట్టడం వల్ల పిల్లలకి అనేక రకాల వ్యాధులు వస్తాయి. వర్షాకాలం అండి, వర్షాకాలం ఈయన దోమలు స్టార్ట్ అవుతాయి. ఇంకెవరికైనా ఏం చెప్తాము? ఒకటి ప్రాబ్లం, ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది, కానీ ఎవరు పట్టించుకోకపోతే ఇంకేం చెప్తాం చెప్పండి? నీళ్ళు లేవమ్మా. నీళ్ళు బాటిల్ కొంతే 30 రూపాయలు అవుతున్నవి. మేము పేదోళ్ళం, మేము కష్టపడి మేము చెయ్యాలంటే మాకు కూడా కష్టం అవుతుంది కదమ్మా. ఆల్మగులు మేము కష్టపడకపోతే కాదు. రోడ్లు బాగలేవు, వాటర్ లేదు, డేనిసిలు లేవు. వచ్చిన ప్రజ ఏమంటారు, వస్తాను ఇదిగో మేము చేస్తామంటారు, వెళ్ళిపోతాండ్రు. అంతే, మాకేం పట్టించుకోవడం లేదు. మా పిల్లలకు ప్రాబ్లాలు, మా బైకులకు ప్రాబ్లాలు, ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు రాజకీయ నాయకులు ఎవరైనా వస్తున్నారో? మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఎలక్షన్స్ అయినప్పుడు ఇది చేస్తామని ఎవరేమైనా అన్నారు, వచ్చినారు అంటారు, వెళ్ళిపోతాండ్రు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మెయిన్ మాకు నీళ్ళు డేనిసులు కావాలి. రోడ్డు 10 రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ అవి మాత్రం మాకు ముందు కావాలి. ఎందుకంటే పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది. దోమలు, నీరు నిలబడిపోతే దోమలు. మేము ఎక్కడ లక్షలు పోసుకొని మేము సంపాదించి మేము వాళ్ళకి పెట్టాలంటే పెట్టగలమా? మేము ఎలాగ ఉన్నామో, మేము మా బతుకులు ఏంటి? అంతే కదా. వచ్చిన వాళ్ళు పట్టించుకొని చెయ్యాలి. మా కోట్లు కావాలి అంటారు, వస్తారు, ఇదిగో మేము చేసేస్తాను అంటారు, వెళ్ళిపోతారు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతం వచ్చేసి హిందూ ముస్లింలు మత సామరస్యంతో కలిసి ఉండే ఈ ప్రాంతము. ఇక్కడ చూడండి, మీరు పైకి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పక్కనే గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆనుకొని రెయిన్బో విస్టాస్, తర్వాత మెరీనా స్కైస్, ఇలాంటి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న వాసవి గ్రూప్స్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంత 3 గేటెడ్ కమ్యూనిటీస్ మధ్యలో ఇలాంటి స్లమ్ ఏరియా ఉందంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు. ఇదే మారుమూల ప్రదేశమో లేకపోతే సిటీ అవుట్స్కట్స్లోనే లేదు, సిటీ నడిబొడ్డున ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా సామాన్యమైన ప్రజలు, రోజు కూలి పనులు చేసుకొని వచ్చే ప్రజలు. వాళ్ళకి ఇలాంటి బేసిక్ అవసరాలు లేకపోతే వాళ్ళ జీవనం ఎలా సాగుతుంది, ఎంత దినదిన గండంలా ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ ప్రజలు. ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ వచ్చే మనకు డ్రైనేజ్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ మంచినీళ్ళ ప్రాబ్లం చాలా ఉందమ్మా. ఈ హైదరాబాద్ నగరము ఎంతో అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్క నాయకులు చెప్పుకుంటారు. ఇక్కడ ఒకసారి చూస్తే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఎలాగుంటుందో ఒకసారి చూడమని మా ఒక విన్నపం ఈ ఆర్టీవీ ద్వారా కోరుకుంటున్నాం.
వచ్చి వాళ్ళు ఇక్కడ పడుతున్న ఈ ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఒకసారి వాళ్ళు వచ్చి పరిశీలిస్తే మా అందరికీ బాగుంటుంది అనేసి. ఇప్పుడు ఏంటి మన బండి రమేష్ అన్న ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. తొలి గవర్నమెంట్ వాళ్ళు చేస్తామన్నారు, ఆ గవర్నమెంట్ పోయింది. ఎవరి మీద పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ గవర్నమెంట్ అయినా కొద్దిగా యాక్షన్ తీసుకొని మాకు కొన్ని ఏవైతే ప్రాబ్లం ఉందో అవి ముందరకు తీసుకొచ్చి సాల్వ్ చేస్తారని ఆ నాయకులకి చేతులు జోడించి నమస్కరిస్తాను. మీ ద్వారా వాళ్ళు ఎవరికైనా తెలుసుకొని మా బాధలు వాళ్ళు కొద్దిగా వింటారనేసి మీకు చెప్పడం అవుతుంది. మీరు కొద్దిగా ప్రయత్నించి మా ప్రాబ్లం కోసం మీరు కూడా ఫైట్ చేయండి. ఈ ఏరియాకి మాధవరం కృష్ణారావు వరుసగా 3వ సారి కూడా ఎమ్మెల్యేగా అయ్యారు. సో మాధవరం కృష్ణారావు గారు కూడా ఇక్కడ అందరూ బాధలు చెప్పుకున్నామని అన్నారు. మాధవరం కృష్ణారావు స్పందిస్తామని చెప్తున్నారు, కానీ ఏమాత్రం స్పందన లేదు అని కూడా ఇక్కడ ప్రజల మాటల్లో అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏసీ కార్లలో ఏసీ రూమ్లలో ఉంటున్నారు. కానీ ఓట్లకు మాత్రమే వచ్చేసి వాళ్ళ ఓట్లు దండుకొని తర్వాత వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా ప్రచారంకి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఈ ఏరియాని ఇంతే వదిలేస్తున్నారు. ఇంకా ఈ ఏరియా గురించి ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. మెయిన్ అయితే వాటర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది. మా మిస్సెస్కి ఇప్పటికే సైటెక్ ప్రాబ్లం ఉంది. 3 గంటల నుంచి 5 గంటల దాకా అక్కడ వాటర్కి నిలబడినా కానీ ఎవరు కూడా గేటు తీయరు. గేటు కొట్టిన తర్వాత కూడా పక్కింటికి వెళ్ళాలి. అక్కడ నుంచి పిల్లలకు కూడా పంపిస్తాం. ఏదో ఒక బింది ఇస్తే ఆ బింది తీసుకుని ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి కింద బిందులు పెడతాయి, మళ్ళీ మేము తీసుకెళ్ళటం, పిల్లలు తీసుకెళ్ళటం. నెక్స్ట్ ఏంటంటే డ్రైనేజ్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి ఇంటికాడ నిండిపోతుంది. ఆ వాటర్ అనేది బయటికి వెళ్ళగా అక్కడ స్టోరేజ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆల్రెడీ పెద్దలు కూడా కొంతమంది అయితే ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి చూసుకోవటం ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్స్ కూడా ఈరోజు చేస్తాం, రేపు వేస్తాం, ఈ డ్రైనేజ్ కూడా చేస్తాం, మంచినీళ్ళు చేస్తాం, ఏదో చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. కానీ ఏది కార్యక్రమం కరెక్ట్ జరగట్లేదు. మాకు చాలా ఇబ్బంది, వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఎండాకాలం చాలా ఇబ్బంది. ఎందుకంటే వాటర్ లేకపోతే ఇబ్బంది అంటే ఎట్టి ఇబ్బంది కాదు. మనం అన్నం తినకపోయినా ఒక పూట ఉండగలం, కానీ వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది ఉండలేం. కాబట్టి మాకు ఈ పరిష్కారం లైన్లు వేసారు, 1 year అయిపోయింది. ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం అంటారు, కానీ ఇప్పుడు దాకా దాన్ని పట్టించుకుని ఎవరు లేరు. ఏం చేస్తారు, ఏ ప్రభుత్వం ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుందని మేము వాళ్ళని కోరుకుంటున్నాము. ఆర్టీవీకి ధన్యవాదాలు. ఇప్పుడు వర్షాలు వస్తాయి కదండి, వర్షాలు వస్తే ఇది ఇంకా సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా అవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ వర్షాల్లో ఏం ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా వర్షాకాలంలో? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बारिश होने की सूरत में हम सबको बहुत ज़्यादा परेशानी है। स्कूल जाने में प्रॉब्लम आता, पानी भरने के लिए हमारी माँ बहन रोड पे आते हैं, फिसल जाने से कई को पैरों में फ्रैक्चर आ गया है। पिछले 2 साल से बार बार एमएलए के पास, कारपोरेटर के पास हम लोग जा रहे हैं, कह रहे हैं कि पानी की बहुत ज़्यादा प्रॉब्लम है। अगर ऐसा ड्रेनेज नहीं छोड़ रहे हैं तो हर गली के पास एक सरकारी नल ला के छोड़ दिया जाए, ताकि ये माँ बहनें जो अपने छोटे छोटे बच्चों को घर में छोड़ करके आते हैं पानी ले लेकिन कुछ सहूलत हो जाए। ये लोग बच्चों को घर में छोड़ के पानी लेने के लिए दूसरे घर पर जाते हैं। कुत्तों का डर है, घरों में ऊपर से गिर के चोट लगने का डर रहता है। ये लोग एक तरफ पानी का ध्यान रहता है, दूसरी तरफ छोटे अपने बच्चों की हिफाजत का खतरा रहता है। ये माँ और हमारी बहनें जल्दी पानी लेने के जाने के चक्कर में बाज़ दफ़ा कई मरतबा गिर गई है। बार बार कारपोरेटर से रिक्वेस्ट करने के बावजूद भी इस इलाके में पानी की कोई तवज्जो नहीं है। सबसे ज़्यादा प्रॉब्लम यहाँ पानी का है। मैं आपके द्वारा कारपोरेटर और एमएलए से गुजारिश करता हूँ कि जल्द से जल्द इस इलाके में वाटर लाइन का इंतज़ाम करें, साथ ही साथ रोड का भी इंतज़ाम करें। धन्यवाद। ఈ ఏరియా ఇలా ఉండడం వల్ల ఇక్కడ డ్రగ్స్ మద్యం తాగే వాళ్ళకి ఇది ఒక అడ్డాలా మారిపోయింది. సో ఎవరైనా ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు కొంచెం మూల ప్రాంతాల్లో. దానివల్ల పిల్లలందరూ కూడా పిల్లల్ని వదిలిపెట్టడానికి ఇక్కడ ప్రజలు కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. సో అలాంటి యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయో మనం కనుక్కుందాం. కాదు మేడం, డ్రగ్స్ కాదు మేడం. ఒకసారి రోడ్లు చూడండి మేడం ఎలాగ ఉన్నాయో. వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ లేవు, డ్రైనేజ్ లేదు, దోమలు గట్రా దోమలు స్టార్ట్ అవుతాయి. వాటర్ మెయిన్, వాటర్, డ్రైనేజ్, రోడ్లు. డ్రగ్స్ కూడా పిల్లలు కూడా రాత్రి పూట రావటం, వాళ్ళు వాటర్ అక్కడ నుంచి మోసుకొస్తున్నారు. ఎప్పటి నుంచి 3 గంటల నుంచి నీళ్ళు తెస్తూనే ఉన్నారు. ఇంకోటి యాక్షన్ అంటే వీళ్ళు డ్రగ్స్ అంటే వాళ్ళు అక్కడ రావటం, ఇక్కడ ఉండటం, రాత్రి 11 గంటలకు తిరగటం. అప్పుడు మన పిల్లలు కూడా బయటకు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకైతే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కూడా నైట్ పూట 11-12 గంటలకు వాళ్ళు సిగరెట్లు తాగడం చేయటం, ఇక్కడికి రావడం ఇబ్బంది పెడుతున్నారు. మన పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది అవుతారని చెప్పి మేము కూడా బయటకు పంపించకుండా వాళ్ళకు ఉంచాల్సి వస్తుంది. మాకు అది కూడా ఇబ్బందిగా ఉంది.
ఈ మెయిన్ ఏంటంటే వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడే మీరు చూశారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు 3 గంటలకు 4 గంటలకు వెళ్తే ఇప్పుడు ఎంత అవుతుంది, 6-6:30 అవుతుంది. ఈ టైంకి వెళ్తే వాళ్ళు ఏం అన్నం వండుతారు, పిల్లలు ఎక్కడ ఆడుకోవాలి, ఇంటికాడ పరిస్థితి ఏంటి, అక్కడ తాళం వేసుకొని రావాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు పరిస్థితి. ఇది ఎంతవరకు తొందరగా పరిష్కరిస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ఆర్టీవీకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఆటోలు అవి కూడా ఏం రావట్లేదు కదా. ఆటోలు రావట్లేదు, ఎందుకంటే లైన్ లేదు కాబట్టి ఆటోలు ఏం రావట్లేదు. ర్యాపిడ్ బుక్ చేస్తాం ఎమర్జెన్సీ కన్నా, ఇక్కడ వాటర్ ఏమీ రావట్లేదు. తర్వాత ర్యాపిడ్ కూడా రావట్లేదు, ఎందుకంటే అక్కడ నుంచి లైన్ ఉంది, ఆటో వస్తున్నాయి కానీ ఇక్కడికి రావట్లేదు. ఇక్కడ నుంచి పోవాలంటే అక్కడ నడుచుకుంటూ పోవాలన్నమాట. దాని గురించి మెయిన్ వాటర్ సమస్య. వాటర్ ఏంటంటే ఒక ట్యాంక్ కొనాలి అంటే 1500-1800 వరకు అవుతుంది. అది కూడా 2 days ముందు ఆయనకి రిక్వెస్ట్ చేస్తే వాటర్ కొని వేస్తారు. అప్పుడు ఈ లోపల ఏంటంటే మాకు వాటర్ సమస్య చాలా ఉంది. ఇంటి నుంచి మేము ఏదో చిన్న స్మాల్ జాబ్ చేస్తుంటే దాని గురించి ఇంటి నుంచి కూడా ఫోన్ వస్తుంటుంది, వాటర్ లేదు అనుకోండి. మా మిస్సెస్ డైలీ ఫోన్ చేస్తూ ఉంటుంది. వాటర్ సమస్య చాలా ఉంది. ఈ వాటర్ సమస్య తీర్చాలని కోరుకుంటాను గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. మరి మనం ఎందుకు వాళ్ళు చేసి పెడతారు కదా అనేసి మా ఒక ఆలోచనతో మేము ఆగిపోతున్నాం. మాకు అంతవరకు తెలియదు కూడా. అయితే ఈ సమస్య మీ ద్వారా తెలుసుకొని ఈ రాజకీయ నాయకులు ఎవరైనా ముందరకు వచ్చి మా సమస్య తెలుసుకొని మా బాధలు కొద్దిగా నెరవేరిస్తే వాళ్ళకి జీవితాంతం మేము రుణపడతామని మా ఒక విన్నపం. ప్రతి ఒక్కరి కోరిక అదే. ఇక్కడ చూడండి, ఈ చిన్న చిన్న పిల్లలతోని ఈ బోర్ వాటర్ తాగేసి చాలా కష్టాల్లో ఉంటారు. ప్రతి వాళ్ళు మేము ఎంత పొద్దున్న 6 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతే సాయంకాలం 6 గంటలకు వస్తాం. మళ్ళీ ఇంటికి వస్తానికి ఈ వాటర్ ప్రాబ్లం ఒకటి. ఇంటికి రావడానికి వర్షాకాలం వచ్చిందనుకో ఇక దోమలు. మాకు ఈ సమస్య ఇప్పుడు హైదరాబాద్ మధ్యలో హైటెక్ సిటీ ఇక్కడ మాకు కిలోమీటర్ దూరంలో ఉంది. ఇలాంటి దగ్గర మేము ఈ సమ్ ఏరియాలో ఉన్నామంటే ఇక్కడ ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నామో మీ ద్వారా మరి మేము తెలియజేస్తాం. ఎవరైనా మా తాలూకు గోసిని మా తాలూకు ఈ సమస్యలు తీరుస్తారనేసి మా ఒక విన్నపం. అంతే. మీ టీవీ ద్వారా తెలియజేసుకుంటాం. చూశారు కదా, ఇక్కడ బస్తీ వాళ్ళంతా కూడా ఎంత ఆశతో ఉన్నారు. ఏ నాయకుడైనా సరే వచ్చి మా ప్రాబ్లమ్ని తీర్చితే మేము ఆ నాయకుడికి బ్రహ్మరథం పడతామని కూడా చెప్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ నోటి ద్వారా విన్నాము. చూశారు కదా కొన్ని విజువల్స్ కూడా. వాళ్ళు ఎక్కడి నుంచో వాటర్ మోసుకొస్తున్నారు, క్యాన్స్, బకెట్స్, బిందెలు, ఇలా ఏ దొరికితే దాంతో నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఎండాకాలము. సో ఈ ఎండాకాలం ఎంత తొందరగా వాటర్ ఫెసిలిటీ అనేది కల్పిస్తే అంత తొందరగా ఈ బస్తీకి కనీసం వాటర్ సౌకర్యం అయినా సరే దక్కుతుంది. ఇది ఒక స్పెషల్ స్టోరీ, సఫ్దార్ నగర్ ఒక స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ కోటితో దిల్లీశ్వరి, ఆర్టీవీ, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.